హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏఐ టూల్స్‌ని రియల్ లైఫ్‌లో ఎలా వాడుకోవాలి, జాబ్స్‌లో ఎలా వాడుకోవాలి, మరియు వ్యాపారంలో ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఒక బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఈ ఏఐ టూల్స్ ఎవరెవరు నేర్చుకోవచ్చు, నేర్చుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగాలున్నాయి, ఈ ఏఐ టూల్స్ మీ బిజినెస్‌కి ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను. మనం ఈ రియల్ లైఫ్‌లో ఏఐని ఎలా వాడతాము అంటే అలెక్సా అని మనం వాయిస్ అసిస్టెంట్ టోన్‌లో మనం అందరికీ తెలుసు. అది కూడా ఏఐ నుంచి వాడేదే. ఫోన్‌లో ఆర్డర్లు పెట్టడం, కాల్స్ చేయడం మొత్తం ఏఐ నుంచే మనం ఉపయోగిస్తున్నాం. బట్ ఇది ఏఐ అని అందరికీ తెలియకపోవచ్చు కానీ ఇది ఫోన్‌లో వాయిస్ మెసేజ్ నుంచి వస్తుంది. దీన్ని వాయిస్ ఆప్టిమైజేషన్ అంటారు. ఈ వాయిస్ ఆప్టిమైజేషన్ చేయడం ద్వారా మనం కస్టమర్స్‌కి అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా వాళ్ళ సొంత లాంగ్వేజెస్‌లో ప్రొడక్ట్స్‌ని కొనుక్కోవడం గాని, అమ్ముకోవడం గాని చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. హోమ్ డివైసెస్ కూడా ఫ్యాన్‌లు, లైట్‌లు, టీవీలు వీటికి కూడా మనము వాయిస్ అసిస్టెంట్ ఇస్తే మనం ఆ వాయిస్ అసిస్టెంట్‌కి కమాండ్ ఇస్తే చాలు మనం నోటితోటే అది లైట్స్ ఆ ఫ్యాన్‌లు అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. ఇలా మెడికల్ హెల్ప్ ఇట్లా చేస్తారు. మనం హెల్త్ మానిటరింగ్ చేయడం గాని ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. అలాగే పర్సనలైజ్డ్ కమాండ్స్ యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటి వాటిల్లో కూడా మనం హ్మ్. మనకేది కావాలో అది ఐడెంటిఫై చేసి అది రికమెండేషన్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకంతా బాగా యూజ్ అవుతది. ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అందరం గూగుల్ మ్యాప్స్‌ని ఎ డిపెండ్ అయ్యేవాళ్ళం కాదు. ఎవరో ఒకళ్ళని పక్కన వాళ్ళని అడుగుతూ అడ్రెస్ ఎక్కడుంది అని ఎక్కడుందని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతగా అందరిని అడగాల్సిన అవసరం లేకుండా ఈ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే డైరెక్ట్‌గా లైవ్ లొకేషన్ మనం ఎక్కడికైతే ఎళ్ళాలనుకున్నామో ఆ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్ళిపోతది. అలాగే ఈ గూగుల్ మ్యాప్స్ అనేవి ఊబర్, ఓలా లాంటి క్యాబ్స్‌లో గూడా ఎక్కువగా వాడతారు. అలాగే మనం ఏదైనా కొత్త ప్రదేశానికెళ్ళినప్పుడు ఈ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్‌గా తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది. బట్ ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవి, మనకు ఎగ్జిస్ట్ అయినవి. కానీ ఇవన్నీ ఎవరో యూజ్ చేస్తేనే వాటిని మనం ఉపయోగించుకొని మనం ఇదవుతున్నాం. కానీ మన లైఫ్‌లో మనం ఒక అప్లికేషన్‌ని యూజ్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? మనకి ఇప్పుడేదైనా ఒక క్వెషన్ ఉంది. దానికి సమాధానం దొరకలేదు. ఇప్పుడున్న ఏఐ టూల్స్ మనకి ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేవు. ఇప్పుడు ఏఐ వాయిస్ సెర్చ్ గాని, ఇవన్నీ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్‌గా ఆప్టిమైజ్ చేసుకున్న ఏఐలు. గూగుల్ మ్యాప్ వాళ్ళు గూగుల్ మ్యాప్ ఏఐ ఆప్టిమైజ్ చేసుకున్నారు. ఊబర్ వాళ్ళు చేసుకున్నారు. అలాగే సిరి గాని, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా ఇవన్నీ అమెజాన్ వాళ్ళు వాయిస్ సెర్చ్ టూల్స్ వాడుకుంటున్నారు. అలాగే ఏఐ ఆధారిత ఏఐసీలు, లైట్లు అవన్నీ ఒకళ్ళెవరో సిస్టమ్ డిజైన్ చేసినవి. కానీ ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ఏఐని ఎలా వాడుకోవాలి? అలాగే ఒక కామన్ పర్సన్ వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో ఎలా ఏఐని వాడుకోవాలి? ఇట్లా చాలామంది అంటే ఓన్‌గా వాళ్ళ సొంతంగా ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం క్లాస్‌లో తెలుసుకుందాం. ఒక పర్సన్ ఉన్నారు. తనకేంటి ఒక హనుమ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ హనుమాన్‌ని ఎలా చూడాలనుకుంటున్నారు? మనం ఒక హనుమాన్‌ని మూన్ మీద చూడాలనుకుంటున్నాం. దాని గురించి టెక్స్ట్ ఇవన్నీ రాస్తుందనమాట. ఏం కావాలి? మీకు ఇమేజ్ ఎలా కావాలి? మూన్ మీద ఉన్నది కావాలి? ఇవన్నీ ఇస్తుంది. మనం ఇప్పుడు ఓహ్! ఇక్కడ ఇక్కడ డైరెక్ట్‌గా కమాండ్ ఇవ్వచ్చు. క్రియేట్ ఇమేజ్ హనుమాన్ ఇన్ ద మూన్ అనిస్తే ఇప్పుడు చూడు మూన్ మీద హనుమ ఎలా ఉన్నాడో ఒక మంచి ఇమేజ్ అయితే డ్రా చేసి ఇచ్చింది కదా! ఇలాంటి ఇమేజ్‌ని మీరు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. మీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఇమేజెస్ షేర్ మీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ని పెంచుకోవచ్చు. ఇలా ఫాలోవర్స్‌ని పెంచుకొని మీరు మీ ఇన్‌కమ్‌ని జనరేట్ జేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఫాలోవర్స్ వస్తే మీకు అడ్వర్టైజ్‌మెంట్‌లొస్తాయి. అడ్వర్టైజ్‌మెంట్‌ల నుంచి మీరు అమౌంట్‌ని జనరేట్ జేసుకోవచ్చు. ఆహ్, ఇలా ఏమి చదువుకోని వాళ్ళు గూడా జస్ట్ చిన్న చిన్న ఇమేజెస్‌ని ఏఐ ద్వారా అన్‌బిలీవబుల్ ఇమేజెస్‌ని మనం జనరేట్ చేసుకొని, అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఏఐని మీ రియల్ లైఫ్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్
ఇట్లా మనం ఏదైతే ఇమేజ్ కావాలనుకున్నామో అలా మనం ఇమేజెస్ ఇవ్వచ్చు. అలాగే వీడియో ఇగో చూడండి ఇట్లా 'హనుమ ఇన్ ద సన్‌లో' ఇట్లా ఇచ్చాడు. ఇది అన్‌వ్యూవల్ ఇంతవరకు మనం ఇలాంటి ఇమేజెస్ ఎక్కడ చూసుండం. ఈ ఇమేజెస్‌ని మనం పోస్ట్ చేసుకొని మనం మన వ్యూస్, లైక్స్ ఇట్లా పెంచుకోవచ్చు. అలాగే ఇదే చాట్ జీపీటీని ఉపయోగించి మనం వీడియోస్‌ని జనరేట్ జేసుకోవచ్చు. అలాగే మీకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినియి, మీకేదైనా ప్రాబ్లమ్ వచ్చింది. జస్ట్ ఒక ఫోటో తీసి అది ఏంటో చెప్పాలి. దాన్ని ఇక్కడ ఫోటోని ఇక్కడ అప్‌లోడ్ చేసేసి ఈ ఒక ఇమేజ్ ఉంది. మనకి ఈ ఇమేజ్ అంటే ఏంటో తెలీదు. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ దిస్ ఇమేజ్ అని పెట్టేస్తే ఇదే కాదు. మీరు ఏ ఇమేజ్ అయినా మీ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ అయినా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అయినా దాని గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మనకి ఇంగ్లీష్ రాదనుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే హ్మ్. ఇక్కడ వచ్చేసింది కదా! ఎక్స్‌ప్లెయిన్ ఇన్ తెలుగు అని కొట్టేస్తే ఇట్లా మొత్తం దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే అది ఇది ఇది ఇక్కడ ఎలా ఉందో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. బట్ మీరు ఏ ఇమేజ్ ఇచ్చినా ఆ ఇమేజ్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. మీకు ఒక ఇమేజ్‌లో టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. రియల్ లైఫ్‌లో మీరు ఎవరో టెక్స్ట్ పంపిస్తారో ఆ ఇమేజ్‌లో ఉంటది. ఇమేజ్‌లో టెక్స్ట్ బయటికి రాదు. దాన్ని మీరేం చేయాలి? ఇట్లా ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అప్పుడు ఆ ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్ మొత్తం మీకు ఇక్కడొచ్చేస్తుందనమాట. ఇది కాపీ చేసుకొని ఈజీగా మీరు ఇంకెక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ పంపించిన కొటేషన్స్ గాని, ఏదన్నా ఇమేజెస్‌లో ఉన్న డేటా గాని, వేరే ఇమేజెస్‌లో యాడ్ చేయాలంటే ఇట్లా మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకేదైనా హెల్ప్ కావాలి, మీరు ఎవరికైనా ఒక అప్లికేషన్ చేయాలి. అది ఎలా చేయాలో మీరు క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇస్తది. అలాగే మీరు ఆన్సర్స్ ఎలా రాయాలో అడగొచ్చు. హౌ టు రైట్ ఆన్సర్ అబౌట్ దిస్ క్వెషన్ అంటే మొత్తం ఇస్తదనమాట. దీన్ని రియల్ లైఫ్‌లో మనం వాడుకోవచ్చు. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఇది బాగా యూజ్ అవుతది. అలాగే బిజినెస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. ఏదైనా అప్లికేషన్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. బట్ మీకైతే రాలేదు. దాన్ని ఎలా చేయాలి? దాన్ని డైరెక్ట్‌గా వచ్చి చాట్‌జీపీటీలో అడిగితే మీకు ఉపయోగపడుతుంది. అలాగే డైలీ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌కి మీకు జలుబొచ్చింది ఏమేం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని తెలుగులో గూడా ఇస్తది. అలాగే మీకు ఏదన్నా బట్ ఏంటంటే డాక్టర్స్ చెప్పినట్టు ఈ మెడికేషన్ తీసుకోమని ఉండదు. దానికి ఏమేమి కారణాలు అయ్యుండొచ్చు అని ఓవరాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. బట్ ఇదే నమ్ముకొని మీరు దీన్ని డిపెండ్ అయ్యి చేయకూడదు. దాన్ని తీసుకున్న తర్వాత దాని గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలనమాట. డేటా మనం యూజ్ చేసుకునేటప్పుడు. అనాలిసిస్ చేసుకొని ఎందుకంటే ఇది మెషిన్. సమ్ టైమ్స్ రాంగ్స్ కూడా రావచ్చు. అందుకని అనాలిసిస్ చేసుకోవాలి. ఆల్‌మోస్ట్ ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు జాబ్‌లో ఎలా వాడుకోవచ్చు? ఈ చాట్‌జీపీటీ గాని, జేపర్ గాని, సర్ఫేస్ కంటెంట్ రాయొచ్చు అంటే, ఇప్పుడు మీరు ఆర్టికల్ రాయాలనుకున్నారు. ఈ ఆర్టికల్ రాయొచ్చు. లేదంటే మీకొక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే, అదే మనం డేటా ఇచ్చేస్తే రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తది. అలాగే మీరొక పీపీటీ ప్రిపేర్ చేయాలి. డేటా మీరు కంటెంట్ అదే రాసుకొని మీకు డేటా ఇచ్చేస్తుంది. పీపీటీ ఇచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇదే ఉంది మన కంటెంట్. ఈ కంటెంట్‌ని మనము కంటెంట్ రాసుకొని జస్ట్ తెలుగులో ఇక్కడ ఒక కమాండ్ ఇస్తున్నాను. హౌ టు యూజ్ టూల్స్ ఇన్ హౌ టు యూజ్ ఏఐ టూల్స్ ఇన్ రియల్ లైఫ్ అనిచ్చి క్రియేట్ పీపీటీ ఫర్ ది రైట్ ఏ కంటెంట్ అండ్ క్రియేట్ ఏ పీపీటీ అని చెప్పాము.
జస్ట్ కమాండ్ ఇస్తేనే అదే కంప్లీట్‌గా కంటెంట్ రాసుకుంటది. ఏ లాంగ్వేజ్‌లో అయినా ఇస్తది. మొత్తం స్లైడ్స్ ఇస్తది. అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఓకే అనగానే మనకి పీపీటీ ప్రిపేర్ చేస్తది. అదే మనం రియల్ లైఫ్‌లో పీపీటీ ప్రిపేర్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అది ఇతను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకన్నీ చేసేస్తాయి. ఇంత ఈజీగా మీరు బిజినెస్‌లో గాని, జాబ్స్‌లో గాని వాడుకోవచ్చు. ఎవరన్నా జాబ్‌లో వాళ్ళు ఎంప్లాయర్స్ మీకు పీపీటీ ప్రిపేర్ చేసి ఇయ్యమంటే మీరు కంటెంట్ రాసి ప్రిపేర్ చేయాలి. బట్ ఇక్కడ ఏమేం కావాలి, ఎలా కావాలి మొత్తం ఇచ్చేస్తే అదే కంటెంట్ రాస్తుంది. ఆ కంటెంట్ రాయడం అయిపోగానే మీకు పీపీటీ వస్తది. ఇంకో స్లైడ్ 1, స్లైడ్ 2 అని మళ్ళీ ఇట్లా ఇచ్చేసింది. ఇట్లా మనము ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి, వెబ్‌సైట్ డిజైనింగ్ చేసే వాళ్ళకి అందరికీ ఏఐ టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇవి కూడా ఒక టూల్ నేర్చుకోవడం వల్ల మీరు ఫ్యూచర్‌లో అయితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ బిజినెస్‌కి కావాల్సిన ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ మీ దగ్గరే వస్తుంది. ఎక్స్‌పర్ట్స్‌ని అడగాల్సిన అవసరం లేదు. ఈ ప్రాబ్లమ్ వచ్చింది దీన్నేం చేయాలంటే దాన్ని మొత్తం ఇక్కడ మనకు పీపీటీ ప్రిపేర్ అయిపోతుంది. ఇట్లా మీరు పీపీటీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే ఈ ఏఐ టూల్స్‌ని డిజిటల్ మార్కెటింగ్‌లో ఎలా యూజ్ చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి ఏఐ టూల్స్ ఎలా ఉపయోగపడతాయి? ఇది అంతా క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. లేదా మీకు ఏదైనా బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వాటి సొల్యూషన్ ఇస్తాం. అలాగే మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఈ ఏఐ టూల్స్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలా ఈజీగా నేర్చుకొని, ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీకు త్వరగా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ముందు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ జాబ్‌కి వెళ్ళాలి అనుకుంటే ఏఐ టూల్స్ అనేవి కంపల్సరీ. ఈ ఏఐ టూల్స్ మీద కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చేలాగా ట్రైనింగ్ ఇస్తాం. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1 మంత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. రియల్ టైమ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఇంటర్న్‌షిప్. తర్వాత క్లయింట్స్ గనక అప్రోచ్ అయితే ఇక్కడే జాబ్స్‌కి హైర్ చేసుకుంటాం. లేదంటే మీరు బయటైనా చూసుకోవచ్చు జాబ్స్. బట్ ఇదిగోండి మన పీపీటీ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. ఓహ్! వితిన్ 5 మినిట్స్‌లో మనకి మొత్తం కంటెంట్ రాయడము, పీపీటీ ప్రిపేర్ చేయడం, ఎన్ని స్లైడ్స్ వైస్ ఇచ్చింది. కాకపోతే చిన్న అలైన్‌మెంట్స్ అనేవి మనం చేసుకోవాలి నీట్‌గా. ఇదొచ్చేసి బేసిక్ ఇస్తుందనమాట. బేసిక్ స్ట్రక్చర్ అయితే ఇస్తుంది. బట్ ఇదే గనక మనం క్యాన్వాలో చేస్తే ఇంకా చాలా అందంగా, నీట్‌గా స్లైడ్స్ డిజైన్ జేసుకోవచ్చు. బట్ ఇదొచ్చేసి బేసిక్ ఇస్తుంది కాబట్టి మనకేమీ ఇబ్బందుండదు. డైరెక్ట్‌గా ఈ బేసిక్‌నైనా ఫార్వర్డ్ జేసుకోవచ్చు. ఇట్లా మనం అన్ని డిజైన్స్ చేసుకొని మంచిగా కంటెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి జాబ్‌కి ఎలా అప్లై చేయాలి? ఏ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలి? మీరు జాబ్‌కెళ్తే ఇంటర్వ్యూస్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇంటర్వ్యూస్‌కి ఎలా అటెండ్ అవ్వాలి? ఏం క్వెషన్స్ అడుగుతారు? ఏం ఆన్సర్స్ చెప్పొచ్చు? మొత్తం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది ఈ టూల్ అయితే. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వెబ్‌సైట్ ఆర్టిట్ గాని, లేకపోతే మీ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ గాని అనాలిసిస్ చేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. థాంక్ యూ.